హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా మ్యాగీ ఎలా చేయాలో చూద్దాం. మనకి నచ్చిన కూరగాయలు వేసుకొని ఇంకొంచెం స్పైసీగా ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక స్పూన్ బటర్ తీసుకుంటున్నా, నూనె కానీ వాడచ్చు. ఒక పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఒక మీడియం సైజు ఒక సగం తీసుకొని ఉన్నాను. క్యారెట్ చిన్నది ఒకటి, జస్ట్ అలా లైట్గా ఫ్రై చేయండి. సో ఇప్పుడు బఠానీ మరియు స్వీట్ కార్న్ ఒక స్పూన్ అంతా తీసుకొని ఉన్నా ఒక్కొక్కటి. మనకి నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు, ఇవే స్పెసిఫిక్ అని ఏం లేదు. కొంచెం ఉప్పు వేయండి, ఆల్రెడీ ఆ మసాలా మేకర్లో ఉంటుంది, సో చూసుకొని కొంచెం వేయండి. ఒక చిన్న టమాటో తీసుకొని ఉన్నా. సో ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి, ఒక హాఫ్ కుక్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం కారపొడి ఒక పావు స్పూన్ అంతా, మీకు కారం ఎక్కువ ఇష్టం అయితే ఎక్కువ వేసుకోవచ్చు. ధనియాల పొడి మరి జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ అంతా. కొంచెం చాట్ మసాలా పావు స్పూన్ అంతా వేసి అలా మిక్స్ చేసుకోండి ఒకసారి. ఒక గ్లాస్ అంత నీళ్ళు, అంటే ఒక కప్ అంత అనమాట. ఇది మంచిగా మిక్స్ చేసుకొని ఒక్క మ్యాగీ ప్యాకెట్ వాడుతున్నాను, అంటే 5 రూపీస్ సైజ్ అంత వస్తుంది కదా అంతది. ఇది వచ్చి టేస్ట్ మేకర్ ప్యాకెట్ వస్తుంది కదా మ్యాగీతో పాటు, ఆ ప్యాకెట్ పౌడర్ వేస్తున్నా. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల దాకా ఉడకనివ్వండి. సో 2 మినిట్స్ అయింది. ఇప్పుడు మ్యాగీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇక్కడ లైట్గా నీళ్ళు కనిపిస్తుంది కదా, ఇవి ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోండి. సో మ్యాగీ తయారైపోయింది. ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకొని అంతే, ఇంకా మ్యాగీ తయారైపోయిందండి. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.